ఎక్కడైనా కానీ ఒక కార్యక్రమం జరిగేటప్పుడు పోలీసు బందోబస్తు ఉండాలి. ఇప్పుడు ఒక పార్టీ పలానా కాడ ధర్నా చేస్తున్నాం, పలానా కాడ మీటింగ్ పెడుతున్నాం అంటే పోయి తెల్లటర్కలో పోయి ఆడ చేయరు. పోలీస్ పర్మిషన్ కావాలి ముందుగానే. సార్ మేము పలానా రోజు కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేస్తున్నాం. కాదు బ్రో, పోలీసులు చెప్పారు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోమని. ఇక్కడ న్యూసెన్స్ అయితే పంపించేశారు. మళ్ళీ వెనక్కి వచ్చారంట ప్రశాంత్ గారు. వెనక్కి ఎట్లా సార్ బ్రో? పోలీసులు ఉన్నది ఏమిటికి? జీతం తీసుకునేది ఏమిటికి చెప్పు? ఆల్రెడీ ఎట్లా వస్తాడు? పోలీసుల సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, యావత్ ప్రపంచానికి తెలుసు. ఆయన ఊకోగానే సారీ సార్ రాండి సార్ అంటారు పోలీసులు. చెప్పన్నా, పెద్ద పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడినే తీసుకుపోయి బొక్కలు పెట్టిర్రు, వైఎస్ జగన్ రెడ్డినే తీసుకుపోయి బొక్కలు పెట్టిర్రు. ఇవాళ రేపైతే ఇంకా కొన్ని రోజులు అయితే మన కేసీఆర్ని కూడా రేవంత్ రెడ్డికి బొక్కలు పెడతానని తిరుగుతున్నాడు. అంత పెద్ద తోపులనే బొక్కలు పెట్టగలే. నేను పెద్ద గొప్ప నా కొనికిసుగా కొట్టాం చెప్పన్నా అంటే చాలా మంది సరే సార్ మళ్ళీ రాండి అని చేతులు కట్టుకుంటుకుంటారా? ఇది కేవలం పోలీసు వాళ్ళు కప్పిపుచ్చుకోవడం తప్ప వేరేది ఏం లేదు. వీళ్ళు జీతం తీసుకునేది ఏమిటికి? ఇప్పుడు అక్కడ బిగ్ బస్ నిర్వహణ జరుగుతున్నది, అక్కడ బందోబస్తు ఉండాల్సిన వాళ్ళు బందోబస్తు పెట్టాల్సిన అవసరం వాళ్ళదే కదా. సరిగ్గా కంట్రోల్ చేయలేదంటావా? అంతే, వాళ్ళు జీతం తీసుకుంటున్నారన్న. మన కష్టాజీతం పన్నుల ద్వారా దీని ద్వారా వాళ్ళు జీతం ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? మనకు రక్షణ కల్పించాలని కదా. ఇప్పుడు పల్లవ ప్రశాంత్ అరెస్ట్ అవడం వల్ల బిగ్ బాస్ బ్యాడ్ నేమా, పల్లవ ప్రశాంత్ బ్యాడ్ నేమా? ఇద్దరికి బ్యాడ్ నేమే, పోలీసు వాళ్ళకు కూడా బ్యాడ్ నేమే. ఫస్ట్ ప్రధానంగా ఏంటంటే వాళ్ళకంటే పోలీసు వాళ్ళకు బ్యాడ్ నేమ్. ఎందుకంటే అంతమంది పబ్లిక్ వస్తే 20-30 మంది పోలీసు వాళ్ళు అన్న ఉండేది. వచ్చి ఒక 20-30 మంది పోలీసు వాళ్ళు అక్కడ దానికి ఎట్లా రానిచ్చారు? ఒక్కొక్క సెలబ్రిటీ లోపల నుంచి బయటకు వస్తున్నారు కదా. ఇక్కడ తిప్పి కొడితే 500 మంది ఉంటారు. సినిమా థియేటర్లో ఒక 500 మంది లోపలికి పోతారు. ఇక్కడ ఎంతమంది బయటకు వచ్చేటప్పుడు ఎంతమంది పోలీసు వాళ్ళు ఉంటారు? ఇక్కడ ఈ గేట్లను ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. అంటే ఆ కార్ అద్దాలు బలగొట్టడం కానీ, వాళ్ళ మీద దాడి చేయడం కానీ, ఆ బస్ అద్దాలు బలగొట్టడం కానీ చాలా తప్పు. 100% తప్పు అది. అయితే వాళ్ళ ఘర్షణ వీళ్ళ ఘర్షణ వాళ్ళు తట్టుకోలేకపోయి చేస్తే చేయొచ్చు, అది తప్పే. చేయడం 100% తప్పే. కానీ చేస్తుంటే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు బయటికి పోతుంటే పోలీసులు ఉన్నది ఏమిటికి? రక్షణ కల్పించడానికే కదా. ఒక కార్యక్రమం జరిగేటప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత వీళ్ళదే కదా. ఇప్పుడు ఆయన ఆంచి బొమ్మంటే మళ్ళీ ఈ నుంచి వచ్చిందంటే ఈ నుంచి వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? కంట్రోల్ చేయడానికి గాడి పనులు దొరుకుతున్నారా? హలో అన్న, కంట్రోల్ చేయడానికి ఆయన బయటికి పంపించారు. వెనక్కి వచ్చారు కదా ఆయన. నువ్వెట్లా ఊకుంటావు? వస్తే అంటున్నా, నువ్వెట్లా ఊకుంటావు? పెద్ద ముఖ్యమంత్రులనే తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు కదా. నేను ఇంటికి పోయేస్తాడు ఊకుంటావా? మన రేవంత్ రెడ్డి నేను తర్వాత వస్తున్నాయంటే ఊకున్నారా? తీసుకుపోయి గుంజుకపోయారు కదా పెద్ద తోపు. ఈరోజు ఆయన సీఎం. అట్లాంటి పెద్ద తోపులనే తీసుకుపోయి జైలు నూకంగలేంది. ఈయన ఆంజిపో అంటే పోలేదు అనే తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దొంగనాటకాలు ఆడతారు. కానీ బిగ్ బాస్ వాళ్ళది కాదు, వీళ్ళది కాదు, వాళ్ళది కాదు, పోలీసు వాళ్ళది తప్పు. ఒక కార్యక్రమం జరిగేటప్పుడు బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది. వాళ్ళ తప్పిపుచ్చుకోవడం కోసం వీళ్ళ మీద బదనాం చేయడం అంతే. ఇది బిగ్ బాస్ తప్పు కాదు, వాళ్ళది కాదు, వీళ్ళది కాదు. కానీ అట్లా ఎవరైనా ఒక వ్యక్తిని ఒక మాట అనవచ్చు ఆవేశంలో, కానీ తిట్టడం కానీ, కొట్టడం కానీ, కారద్దాలు బలగొట్టడం కానీ అది మాత్రం తప్పు. దానికి బాధ్యత వహించాల్సింది పోలీసు వాళ్ళదే తప్పు. వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వాళ్ళదే తప్పు. అది నేను అనేది అన్న. పోలీసు వాళ్ళు ఏదైతే ఉన్నారో ఒక కార్యక్రమం జరిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ లోపం వల్లనే బందోబస్తు సరిగా లేకపోవడం వల్ల అలాంటి తప్పు జరిగింది.